ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు తమ్ముడు నీకు మంచి బాధ్యత ఉపయోగించాము దగ్గరుండి మన గ్రామానికి మన బొచ్చేడు తండ ప్రజలకి మంచిగా చూసుకో, మంచిగా పాలించుకో. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్. వర్ధిల్లాలి కల్వకుంట్ల కవితక్క నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. నా పేరు ఎల్ రూప్ సింగ్. నేను తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడిని. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని మరి బచ్చోడు గ్రామ పరిధిలో కలిగినటువంటి బచ్చోడు తండాలో బంజారా సేన ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఘనంగా వాళ్ళ తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. పోయిన నెల 20వ తారీఖు నుంచి మరి ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా కవితమ్మ గారి పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో మరి జెండా పండుగ కార్యక్రమం కొనసాగుతా ఉంది. మరి ఈరోజు బంజారా బిడ్డలందరూ, బంజారా అక్కా చెల్లెలందరూ కూడా ఈ జెండా పండుగలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన జెండా కేవలం ఒకే ఒక జెండా ఈ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ సమాజం యొక్క అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ. ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజం యొక్క, ప్రజల యొక్క బాధల్ని, సమస్యల్ని పక్కకు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి 70 సార్లు ఢిల్లీకి పోయి 70 రూపాయలు కూడా తీసుకురాకుండా మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి పరిస్థితి యావత్ సమాజం చూస్తా ఉన్నది. అదేవిధంగా ఏ లక్ష్యం కోసం అయితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరి యావత్ ప్రజలు కూడా భాగస్వామ్యంతో సాధించుకొని గతంలో 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే మరి బీఆర్ఎస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ 10 సంవత్సరాల్లో ఈ ప్రజల యొక్క ఆకాంక్షలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలను ఇచ్చి ఢిల్లీలో కూర్చోబెడితే ఆ 8 మంది కూడా ఇప్పటి వరకు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కానీ, మరి ఈ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ను తీసుకురావడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సాధించుకున్న లక్ష్యాన్ని అమలు చేయడానికి కవితమ్మ గారి నాయకత్వంలో ఈ టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల మధ్యకు వెళ్తా ఉన్నాం. మరి ప్రజలందరూ కూడా ఇప్పటికే అనేక రకాలుగా, అనేక పద్ధతుల్లో మరి కవితమ్మ గారి నాయకత్వాన్ని విశ్వసించి మరి అన్ని రకాలుగా సపోర్ట్ అందుతా ఉన్నారు. ఈ కాన్స్టిట్యూయెన్సీ లో కూడా ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ జెండాను మరి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి, స్వీకరించి, ఆశీర్వదించి ఎక్కువ సపోర్ట్ అందించాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా పిలిపిస్తా ఉన్నాం. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బచ్చోడు తండాలో టిఆర్ఎస్ బంజారా సేన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని టిఆర్ఎస్ గద్దె కట్టుకొని ఇలా జెండావిష్కరణను మా నాయకులు, తెలంగాణ రక్షణ సేన నాయకులు రూప్ సింగ్ నాయక్ గారిని ముఖ్య అతిథిగా పిలుచుకొని ఇవాళ తండాలో ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జెండావిష్కరణ చేసుకుంటా ఉన్నాం. కవితమ్మ గారు పిలిపించినటువంటి మేరకు జెండా పండుగలు గత మే నెల 20 నుంచే మొదలై నడుస్తూ ఉన్నాయి. రూప్ సింగ్ అన్న పిలుపులో భాగంగా ప్రతి తాండాలో టిఆర్ఎస్ బంజారా సేన గద్దెల నిర్మాణం జరగాలని చెప్పని వారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి బచ్చోడి తండా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి రాజ్ కుమార్ నాయక్, సాయి నాయకుల సారథ్యంలో ఇలా బచ్చోడి తండాలో పండుగ వాతావరణంలో మా జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. గిరిజన సమూహాన్ని టిఆర్ఎస్ పార్టీకి, కవితమ్మ దగ్గరికి చేరువ చేసేటటువంటి ప్రయత్నంలో సాగుతున్నటువంటి ఈ జెండా పండుగలు, ఈ వాతావరణం ఇలా సబండ వర్గాల్ని కడుపులో పెట్టుకొని చూసుకొని ప్రతి ఒక్కరి సమస్య పట్ల, కవితమ్మ చేస్తున్నటువంటి పోరాటం పట్ల ఆకర్షితులమై గిరిజనులు మాకు అండగా కవితమ్మ ఉంటదనేటటువంటి ఆశాభావంతో ఇలా టిఆర్ఎస్ కవితమ్మకు చేరువ అయ్యేటటువంటి పద్ధతుల్లో మేము నడుస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉండబడినటువంటి ప్రతి తాణాలో ఇలా టిఆర్ఎస్ బంజారా సేన గద్దెల్ని నిర్మించుకుంటామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కవితమ్మ.